దేశవ్యాప్తంగా ఎన్నికల మూడుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల రోజులకు సంబంధించి పోలింగ్ కు 43 ఉంది. దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. అటు ప్రచార పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ తరుణంలో సర్వత్రా ఉత్కంఠ చిత్రం కనిపిస్తోంది. గెలుపు ఓటములపై విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. వైసీపీది ఒంటరి పోరు కాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. దీంతో హోరాహోరీ పోరు తప్పేలా కనిపించడం లేదు. అయితే ఏపీ ప్రజల నాడి ఎలా ఉందో మాత్రం తెలియడం లేదు. ఎవరికి అంతు పట్టడం కూడా లేదు. అయితే ఇప్పటికే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. సంక్షేమ పథకాలకు అలవాటు పడిన వారు ఒక అభిప్రాయంతో ఉన్నారు. అభివృద్ధికి సంబంధించి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు మరొక అభిప్రాయంతో ఉన్నారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తాడని, చంద్రబాబు అభివృద్ధి చేస్తారని మొగ్గు చూపిన వారు ఉన్నారు. మూడు పార్టీలు కూటమి కట్టడంతో నచ్చిన వారు ఉన్నారు, నచ్చని వారు కూడా ఉన్నారు. ఇలా ఏపీలో ప్రజలంతా రకరకాలుగా విడిపోయారు. అందుకే ఎవరి వైపు ప్రజల మొగ్గు అధికంగా ఉంటుంది అనేది చెప్పడం కష్టతరంగా మారింది. అయితే ఈ 45 రోజులలో ప్రజాభిప్రాయం మారిపోతుందా అంటే చెప్పడం కష్టం. గత 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వ వైఖరిని నచ్చిన వారు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు, నచ్చని వారు తప్పకుండా వ్యతిరేకిస్తారు. అయితే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేశారు కనుక వారంతా జగన్ కు ఓటు వేస్తారని ఒక అంచనా. అంతకు మించి సంక్షేమ పథకాలు అందిస్తామని చంద్రబాబు చెబుతూ ఉండడంతో అటువైపు సైతం ప్రజలు తప్పకుండా మొగ్గు చూపుతారు. అభివృద్ధి లేదు అన్న అపవాదు ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు ఉన్నారు. వారు ఖచ్చితంగా వైసీపీని వ్యతిరేకిస్తారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. పేదల్లో అట్టడుగు వర్గాలు ఖచ్చితంగా జగన్ వైపు మొగ్గు చూపుతారు. ఈ సమాజం ఏమైపోని అనే రీతిలో వారు ఉంటారు. వారికి పథకాలు వచ్చాయా లేదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఏపీలో వివిధ అంశాలు ఉన్నాయి. వారి అభిప్రాయాలు ఒక్కో రీతిన ఉండడం, గెలుపు ఓటములను అంచనా వేయడం చాలా కష్టతరంగా మారింది. ఫలానా పార్టీ గెలుస్తుంది, ఓడిపోతుంది అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజలు మాత్రం డిసైడ్ అయ్యారు. అదే రీతిన విభజించబడింది. వారి అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే అంచనాలకు అందని పరిస్థితి కనబడుతోంది. అలాగని ఈ 40 రోజుల్లో వారి అభిప్రాయాన్ని మార్చే మంత్రదండం కూడా ఎవరి దగ్గర ఉండదు అన్న విషయం గుర్తుంచుకోవాలి.